నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే కొమ్మను ఎక్కి రామ రామ అనే తీయని అక్షరాలను చెవులకు ఇంపుగా పలుకుతున్న వాల్మీకి అనే కోయిలకు నమస్కరిస్తున్నాను. మరి రామ రామ అనే తీయని పలుకులు వినగానే హనుమంతుల వారు కూడా వచ్చేశారు. అంతే, ఓసారి హైదరాబాదులో లక్డీ కాఫూల్లో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయంను దర్శించుకుందామా? ఈ దేవాలయం లక్డీ కాఫూల్లో నిలోఫర్ చిల్డ్రన్ హాస్పిటల్ ఎదురుగా ఉంది. చాలా పెద్ద ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారం, ఆదివారం ఒక పెద్ద పూజారి పిల్లలకు దిష్టి తీసే తాయెత్తు కడతారు. పిల్లలు భయపడినా, రాత్రిళ్ళు చికాకు చేసుకుంటున్నా నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు. చాలా శక్తివంతమైనది అది. మా పిల్లలు చిన్నప్పుడు రెగ్యులర్గా తీసుకెళ్ళి దిష్టి తీయించేదానిని. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా తీస్తారు. ప్రస్తుతమైతే నేను అప్పుడప్పుడు దర్శనానికి మాత్రం వెళ్తుంటాను. ఇక ఈరోజు వాణి బి వెల్దుర్తి గారు మనకు వినిపించబోయే వచన కవితలలో వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, హనుమంతుల వారితో పాటు మనము విందాము రండి. వాణి గారికి, మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం దాకా సెలవా మరి. నమస్తే. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. రామాయణ పారాయణం సుందరకాండతో ప్రారంభించాలి అంటారు. కిందటి వారం సుందరకాండ విన్నారు కదా. ఇక వచన కవితలలో వాల్మీకి రామాయణ పారాయణం ప్రారంభిద్దాం. రచన స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. ఈనాటి అంశం బాలకాండ, అయోధ్యకాండ. జయహో జయహో జానకి వల్లభ జయహో, పుత్ర కామేష్టి పుణ్యఫలమా పావన చరిత రఘురామ, కౌసల్యతనయ కైవల్య ప్రదాయ శ్రీరామ జయహో. విశ్వామిత్రుని యాగాన్ని పరిరక్షించగలిగిన ఏకైక వీరుడవు నీవే కదా దశరథ రామ. తాటకి సంహారం అవతార లక్ష్య ప్రారంభం, సుబాహుడి వధతో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఆరంభం, శ్రీరామ జగద్రక్షణ శ్రీరామ జయహో. శ్రీరాముని గౌతముడి ఆశ్రమ ప్రవేశం చేసింది అహల్యకు శాప విమోచనం, కారుణ్యధామ జయహో. హరుని విల్లు విరిచి శ్రీరాముడు సీతను పరిణయమాడెను, జగత్ కళ్యాణమే జరిగెను, కళ్యాణరామ జయహో. పరశురాముని ఎదురించి వైష్ణవ తేజం తనలో నింపుకున్న పూర్ణావతార సద్గుణరామ జయహో. అయోధ్యకాండ. సామాన్యులు సామంతులు అందరూ తెలిపారు తమ అంగీకారం, చేయటానికి కోదండరామ నీ పట్టాభిషేకం, శ్రీరామ జయహో. మందర బుద్ధి కైకేయి కోరికలు, జగద్రక్ష కోసం జగన్నాటక సూత్రధారి, నీవు తిప్పిన మలుపులు కావా జగదభిరామ జయహో. రాక్షస సంహారం తర్వాతే రాజ్యభారం, అందుకే భరతుని చేతిలో బాధ్యతలు, రామునికి 14 ఏళ్ల వనవాసం, జరగబోయేదంతా నీకు ఎరుకే జానకిరామ జయహో. నారచీరలతో సీతా సాధ్వి లక్ష్మణస్వామి వెంటరాగా, నీ అరణ్య గమనం చేసింది అయోధ్యను శోకసాగరం, సీతారామ జయహో. గుహునితో నీ స్నేహం, భరద్వాజ ఆశ్రమ దర్శనం,
చిత్రకూటమిలో పర్ణశాల నిర్మాణం నీ ఆశయ సాధన దిశగా బడబడి అడుగులు నిశాచర వినాశకర శ్రీరామ జయహో. అన్న అడుగుజాడలలో నడిచే ఆదర్శ సోదరులు శ్రీరాముని తమ్ముళ్ళు. రాజ్యభోగాలు అనుభవిస్తూ రాముని మరిచేనా? రాముని పాదుకలే రాజయ్య. భరతుని సోదర భక్తికి ఇది పరాకాష్ట రామయ్య. జయహో. చిత్రకూటమి నుంచి నీ పయనం, ఆత్రి మహాముని ఆశ్రమ ప్రవేశం, సతీ అనుసూర్యతో ప్రతివ్రతా శిరోమణి సీత సంభాషణం, భావితరాలకు హితోపదేశం. భద్రాద్రి రామ జయహో. వచ్చే వారం అరణ్యకాండ, కిష్కింధకాండ. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఓం తత్సత్.